సంబంధించిన ఏదైతే మార్జిన్ మనీ ఇవ్వాలో 400 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి మునియప్ప గారు పరిగిలో మీటింగ్ పెట్టి 400 కోట్లు శాంక్షన్ చేసిండు అధ్యక్ష. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో మీరు సభ్యులు అధ్యక్ష అప్పుడు పరిగిలోనే ఒకరోజు నిద్ర చేసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చేసి 400 కోట్లు విడుదల చేసిండు అధ్యక్ష. కానీ ఈ పథకాన్ని పక్కన పెట్టేసిరు అధ్యక్ష. సిద్దిపేటకు మాత్రం అధ్యక్ష రైల్వే స్టేషన్ మొన్ననే 3 నెలల కింద స్టార్ట్ చేసుకున్నారు అధ్యక్ష. ఇది మా ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు వయా పరిగి కొడంగల్ నుంచి అధ్యక్ష జాతీయ రహదారి పోవాలి అధ్యక్ష. అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ రోజు వరకు భూసేకరణ చేయలేదు, పనులు ప్రారంభించలేదు అధ్యక్ష. ఇది 4 లైన్లు వేయాల్సినటువంటి మన్నెగూడ నుంచి కొడంగల్ నుంచి ఏదైతే ఉండను ఆ రోడ్డును 3 లైన్లకు వేసిరు అధ్యక్ష. ఇది మా ప్రాంతానికి మేము శాంక్షన్ చేయించుకునే అధ్యక్ష. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకున్న పథకాలని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతానికి తీరని అన్యాయం చేసిరు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నేను అందరం కూడా కలిసి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి నేను సమస్య ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల వరకే కాదు పడికి వరకు పొగిడించాలని చెప్పి ఆ రోజు ప్రకటన వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకొని వికారాబాద్ గ్రౌండ్ అనౌన్స్ చేసిన అధ్యక్ష. ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పరిగి వికారాబాద్ ప్రాంతాలకు పొడిగిస్తున్నామని చెప్పి ఆ రోజు ప్రకటన చేసిన అధ్యక్ష. కానీ ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ లో భాగంగా అధ్యక్ష మన ప్రాంతానికి ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి 1100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసిన అధ్యక్ష. రీడిజైన్ పేరిట గోదావరి జలాలు ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల తీసుకొచ్చి మన చెల్క పొలాలకు నీళ్లు తీసుకుందామంటే అడ్డుపడ్డారు అధ్యక్ష ఈ పాలకులు గతం లోపల. అదేవిధంగా